i20 ఆటోమేటిక్ అండి. ఇది ఎలైట్ i20 ఇది 2018 మోడల్, 75,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ బండి. ఓకేనా, ఆటోమేటిక్ ఇది, AMT ఆటో గేరు. ఇది మనకు వచ్చేసి చూడండి ఎలైట్ i20 మెరూన్ రెడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్ ఇది. i20 మెరూన్ రెడ్లో చాలా కస్టమర్స్ ఇష్టపడతారు ఇది. ఒకసారి మనం అవుట్లుక్ చూసుకోవచ్చు వెహికల్. ఓకేనా, అవుట్లుక్ చూసుకున్నాక మనం లోపల కూడా ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాము. ఇది బయట మనం పైన మనం చూడొచ్చు బ్లాక్ కలర్ స్టిక్కర్ అండి. అది డ్యూయల్ టోన్ టైప్ కనబడుతుంది మనకు. మెరూన్ రెడ్లో కాంబినేషన్ అనమాట. మంచి లుకింగ్ కోసం ఏపీఎం చేయింది కస్టమర్. ఆ విధంగానే బండి ఇస్తాం మీకు. ఒకసారి మనం లోపల కూడా చూద్దాము. ఒకసారి లోపల చూడొచ్చు మనం. ఇది ఆస్ట్రా మోడల్ కాబట్టి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ డిస్ప్లే. ఓకేనా, ఆటో AC, ఆటోమేటిక్ గేర్ రాడ్. ఒకసారి చూపెట్టు. ఓ బండి చూడొచ్చు మనం. ఓ బండి కండిషన్ లోపల ఇంటీరియర్ బట్టి వాడతారో కస్టమర్స్ మనం ఒకసారి చూడొచ్చు. బండి బట్టి చూస్తే ఫుల్ కండిషన్ ఉన్న వెహికల్ ఇది. మనకు రేర్ AC, అలాయ్ వీల్స్. ఓకేనా, బ్యాక్ కెమెరా అన్ని A to Z మనకు వచ్చేస్తాయి. వెహికల్ నెంబర్ వచ్చేసి 2889. ఇది 2020 మోడల్. ఇది పెట్రోల్ వర్షన్. ఇది VXI ఆప్షనల్. ఇది మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ ABS కానీ రావడం జరుగుతుంది. ఇది ఒకసారి చూడొచ్చు రెడ్ కలర్లో. ఓకేనా, రెడ్ కలర్లో దీని కండిషన్ చూడొచ్చు. 4 సీల్ టైర్స్. ఒకసారి టైర్స్ కూడా చూడండి. ఒకసారి సీల్ టైర్స్ ఇవి. ఒకసారి రైట్ సైడ్ 2020 మోడల్ అండి, పెట్రోల్ వర్షన్. ఇది VXI ఆప్షనల్. ఇది మాన్యువల్ ఇది. ఓకేనా, ఇది షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ఒక 60,000 కిలోమీటర్లు తిరిగిందండి ఇది. ఇంకో వెహికల్ అండి, ఇది బలెనో ఆల్ఫా 2017. ఇది డీజిల్ వేరియంట్. ఇప్పుడు మారుతి బండ్లలో డీజిల్ వెహికల్ రావట్లేదు కాబట్టి ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్స్ ఇవి. ఓకే, డీజిల్ బండ్లు. ఇది మనకు 81,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది మనకు ఆల్ఫా అండి, ఫుల్ టాప్ మోడల్ ఇది. ఓకేనా, జీటా తర్వాత ఆల్ఫా వస్తుంది. ఫుల్ టాప్ వేరియంట్ ఇది డీజిల్ వర్షన్లో. 2017 మోడల్, 81,000 తిరిగింది. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 7,95,000 పెట్టింది. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇది మీరు వెహికల్ ఇక్కడ వచ్చి కండిషన్ అంటే వెహికల్ ట్రయల్ కొట్టుకున్నాక మీకు రేట్ అనేది డైరెక్ట్ కస్టమర్తో మీకు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి రేట్ విషయంలో. కండిషన్ మీకు బండి నచ్చినట్లయితే డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడడం జరుగుతుంది. ఇది 7,95,000 నెగోషియబుల్ అండి. మీకు బండి నచ్చినాక డైరెక్ట్ మాట్లాడతాం కాబట్టి. ఇది i10. ఇది బ్లూ డ్రైవ్. ఇది 1.1 ఇంజన్ LPG ప్లస్ పెట్రోల్. ఓకేనా, ఇది 2012 మోడల్ LPG ప్లస్ పెట్రోల్. ఇది కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 64,000 కిలోమీటర్లు తిరిగింది. దీని కోడింగ్ వచ్చేసి 3,80,000 ఉంది. నెగోషియబుల్ ఉంది. ఓకేనా, ఇది చూడొచ్చు మెరూన్ రెడ్. ఇది బ్లూ డ్రైవ్. ఇది కంపెనీ ఫిట్టెడ్. ఇది IRDA ఇంజన్. ఇది 1.1 ఇంజన్. ఇది మైలేజ్ పరంగా బాగా వస్తుందండి. 22 దాకా రావడం జరుగుతుంది LPGలో. మనకు లేదనుకుంటే పెట్రోల్ కూడా వాడుకోవచ్చు ఇది వెహికల్. మీకు ఇక్కడ ఉన్న ప్రతి బండి అన్ని పార్క్ అండ్ సేల్ కాబట్టి కస్టమర్తోనే మాట్లాడడం జరుగుతుంది రేటు విషయంలో. ఓకేనా, కంపెనీ కమిషన్ ఉంటుంది. 2.36% కమిషన్ ఉంటుంది. ఇంకా మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్రైవేట్ అంటే ప్రైవేటు, బ్యాంక్ అంటే బ్యాంకు. మీ ప్రొఫైల్ బట్టి రావడం జరుగుతుంది. అది 2012, 13 పైన ఉండేటివి బ్యాంకులో రావడం జరుగుతుంది. దాని అంటే 2012 కింద ప్రైవేట్ ఫైనాన్స్లో రావడం జరుగుతుంది. ఓకేనా, మీ ప్రొఫైల్ బట్టి. అది కూడా ప్రైవేట్ ఫైనాన్స్లో అయితే మీకు 2 అవర్స్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ వెహికల్ చూద్దాము.